Good morning, students. Welcome to Monica Paramedical College. Welcome to Monica Paramedical College classroom. Hmm? Today, in this video, I am going to discuss about paper 1 DOA question paper, important questions in paper 1 syllabus. Anatomy paper 1 syllabus ante anatomy and physiology of eye. పేపర్ 1లో అనాటమీ అండ్ ఫిజియాలజీ ఆఫ్ ఐ గురించి వస్తుంది. టైం 3 hours, మీకు తెలిసిన విషయాలే అనుకుంటాను, జస్ట్ రిపీట్ చేద్దాం అనుకున్నా. టైమ్ 3 hours ఎగ్జామ్. తర్వాత 12 క్వశ్చన్స్ ఇస్తారు. 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలా. 10 క్వశ్చన్స్ ఒకసారి నెంబర్ వేసి ఒక క్వశ్చన్ ఒక చోట రాసినారంటే కంప్లీట్గా అదే చోట అంతా రాయాల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ క్వశ్చన్ అనుకో, ఫస్ట్ ఫిఫ్త్ క్వశ్చన్లో రాసేటప్పుడు కొంచెం రాసి తర్వాత మళ్ళీ నెంబర్ 5 అనేసి మళ్ళీ కొంచెం రాస్తే అది ఏ ఒకటే కౌంట్ చేస్తారు, 2 కౌంట్ చేయరు, ఒకటే కౌంట్ అవుతుంది అందులో. కాబట్టి ఒక ఆన్సర్ అంతా ఒక చోటే రాయాల. అక్కడ కొంచెం మధ్య మధ్యలో కొంచెం రాస్తే కౌంట్ వాల్యుయేషన్ చేయరు. ఒక క్వశ్చన్ ఒక చోటనే వాల్యుయేషన్ చేస్తారు. తర్వాత డ్రా డయాగ్రామ్స్ వేర్ ఎవర్ నెససరీ అంటే క్వశ్చన్ పేపర్లో దాదాపు ప్రతి క్వశ్చన్కి వేరెవర్ నెససరీ అన్నా కానీ అన్ని చోట్ల నెససరీనే ఉంటుంది. ముఖ్యంగా పేపర్ 1లో అనాటమీ అండ్ ఫిజియాలజీ అంటే అనాటమీ అంటేనే డయాగ్రామ్స్. పేపర్ 1లో ప్రతి ఒక్క క్వశ్చన్కి 10 క్వశ్చన్స్కి డయాగ్రామ్స్ వేయాల్సిందే. ఒక క్వశ్చన్కి ఒకటే డయాగ్రామ్ వేయాలని లేదు. ఒకవేళ 2 కానీ మనకు వేయాలనిపిస్తే, ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంది ఈ డయాగ్రామ్ అనుకుంటే ఒక క్వశ్చన్కి ఒకటే వేయాలని లేదు, 2-3 డయాగ్రామ్స్ కూడా వేయచ్చు. తర్వాత కలర్ పెన్సిల్స్ యూజ్ చేసి వేస్తే బాగుంటుంది చూడండి. నెక్స్ట్ కమింగ్ టు అనాటమీ క్వశ్చన్స్. అనాటమీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ ఆర్ ద లేయర్స్ ఆఫ్ ఐబాల్, డిస్కస్ దెమ్ అంటారు. లేయర్స్ ఆఫ్ ఐబాల్ అంటే ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్. ఫస్ట్ లేయర్లో ఏముంటాయి బ్రీఫ్గా, ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్గా. అట్లానే ఇంకా 3 లేయర్స్ గురించి చాటబాట. ఇదే ఫస్ట్ సిలబస్లో ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి మీకు అందరికీ దాదాపు అందరు బాగా నేర్చుకుని ఉంటారు. ఈ క్వశ్చనే మొత్తము 5-6 pages రాయడం అవసరం లేదు. 2 రాస్తే చాలు. 2 papers 3 papers అది అడిగిన క్వశ్చన్కి సంబంధించిన మ్యాటర్ రాయండి. అనవసరం మ్యాటర్ రాసి టైం వేస్ట్. ఒక క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ బాగా వచ్చు కదా అని గంట అది రాస్తా పోతే ఇబ్బంది పడతారు. టైం డివైడ్ చేసుకోండి. 3 hours 10 క్వశ్చన్స్ అంటే 3 into 180/10 దాదాపు ఒక్కొక్క క్వశ్చన్కి 18 minutes వస్తుంది. ఒకవేళ మీకు బాగా వచ్చిన క్వశ్చన్ ఒక క్వశ్చన్ ఫస్ట్ 2-3 క్వశ్చన్స్ రాసేవి అంటే ఫస్ట్ ఏ క్వశ్చన్ బాగా వచ్చినది ఉంటుందో మీకు ఆ క్వశ్చన్ రాయండి. అట్లా 2-3 క్వశ్చన్స్ బాగా వచ్చినవి రాసినా కానీ దాదాపు 20 minutes 25 minutes, అంతకు మించి ఎక్కువ రాయకూడదు. 25 minutes ఇంకా ఎక్కువ అంటే ఇంకా నీకు రానివి ఒకటో రెండో రానివి ఉంటాయి, దానికి 5-10 minutes కన్నా ఎక్కువ పట్టదు అనుకుంటే ఒక్కొక్క క్వశ్చన్ 30 minutes. లేట్ ఎక్కువ అంటే అంతకు మించి ఇంకా రాయకూడదు. ఎందుకంటే రాయనివి నువ్వు వదిలేయకుండా ఏదో ఒక హెడ్డింగ్ పెట్టి ఏం రాయాలని ఆలోచించడానికన్నా టైం ఉండాలి కదా. అట్లా వచ్చిన క్వశ్చన్స్ గంటలు రాస్తే ఇబ్బంది పడతారు. తర్వాత నువ్వు నీకు వచ్చు కదా అని ఎంత బాగా రాసినా కానీ దాన్ని ఉన్న 8 marks కన్నా ఎక్కువ ఏమి ఇయ్యరు. ఓకే, కమింగ్ టు క్వశ్చన్స్. అనాటమీ క్వశ్చన్స్. వాట్ ఆర్ ద లేయర్స్ ఆఫ్ ఐబాల్? 3 layers అని చెప్పి రాసి డయాగ్రామ్ క్రాస్ సెక్షన్ డయాగ్రామ్ అవి వేసి రాస్తే బాగుంటుంది. తర్వాత డ్రా కట్ సిఎస్ అని ఎగ్జామ్లో సిఎస్ అనే ఇచ్చున్నారు అంటే కట్ సెక్షన్ డయాగ్రామ్ ఆఫ్ ఐ. కట్ సెక్షన్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ డయాగ్రామ్. లేబుల్ పార్ట్స్ అది నీట్గా డయాగ్రామ్ తప్పులు లేకుండా నీట్గా వేసి పార్ట్స్ని లేబుల్ చేయాలి. డయాగ్రామ్ వెయ్యి అంటే ఇంక నువ్వు పార్ట్స్ని లేబుల్ చేయండి అని సపరేట్ అడగని అవసరం లేదు.
ఒక ఇక్కడ మనకి మెడిసిన్‌లో పారామెడికల్‌కు, మెడిసిన్‌కి వచ్చే వరకు డయాగ్రామ్ ఏస్తే దాని పార్ట్స్ లేబుల్ చేస్తేనే అది డయాగ్రామ్. పార్ట్స్ లేబుల్ చేయకుంటే అది డయాగ్రామే కాదసల. పార్ట్స్ లేబుల్ చేయడం అంటే ఏంది? యారో మార్కులు పెట్టి ఇది ఐరిస్, ఇది కార్నియా, ఇది లెన్స్ అని రాయడమే పార్ట్స్ లేబుల్ చేయడం అంటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వాట్ ఈస్ ఆర్బిట్, వాట్ ఆర్ ఇట్స్ కంటెంట్. ఆర్బిట్ అంటే ఏంది, ఆర్బిట్లో ఏముంటుంది? బోనీ స్ట్రక్చర్ని, ఐ ఎక్కడ ఉంటుందో ఆ బోనీ కేజ్ని ఆర్బిట్ అంటారు. ఏముంటాయి ఐబాల్లో? మజిల్స్ ఉంటాయి, ఐబాల్ ఉంటుంది, దాంట్లో ఫ్యాట్ ఉంటుంది, టిష్యూస్ ఉంటాయి, ఆప్టిక్ నర్వ్ ఉంటుంది, అవన్నీ రాయాలన్నమాట. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ ఐలిడ్. ఈ క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్, ఎన్ని సార్లు వచ్చిందో అసలు. ఎక్స్ప్లెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ ఐలిడ్. తర్వాత ఎక్స్ప్లెయిన్ అనాటమీ ఆఫ్ కార్నియా. అనాటమీ ఆఫ్ కార్నియా బ్రీఫ్గా ఇప్పుడు అనాటమీ ఆఫ్ కార్నియా అడుగుతున్నారంటే జస్ట్ 5 లేయర్స్ అని 5 లేయర్స్ రాయని అవసరం లేదు. వాట్ ఈస్ కార్నియా డయాగ్రామ్ వేసి, ఒక ఎక్స్టర్నల్ ఐ డయాగ్రామ్ వేసి దానికి కార్నియా, క్రాస్ సెక్షన్ వేసి అది ఒక కార్నియా ఎక్కడ, కార్నియా అనాటమీ బ్రీఫ్గా 1-2 పాయింట్స్లో కార్నియా ఫంక్షన్స్ కూడా రాస్తే బాగుంటుంది. డిస్క్రైబ్ లేయర్స్ ఆఫ్ రెటినా. రెటినా గురించి రాయాల. వాట్ ఈస్ రెటినా, రెటినా లేయర్స్ ఏముంటాయని. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకా ఏం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి అనాటమీలో. వాట్ ఆర్ ఎక్స్ట్రా ఆక్యులార్ మజిల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్స్ట్రా ఆక్యులార్ మజిల్స్. యాడ్ నోట్స్ అబౌట్ దేర్ పాయింట్. దే యాడ్ నోట్స్ అబౌట్ దేర్ యాక్షన్. ఒక్కొక్క మజిల్ ఏం యాక్షన్ చేస్తుంది, సుపీరియర్ రెక్టస్ ఏం యాక్షన్ చేస్తుంది, అట్లా ఒక్కొక్క మజిల్కి దాని యాక్షన్ వేయాలా. యాక్షన్కి కూడా ఒక డయాగ్రామ్ ఉంది చూడండి, యాక్షన్కి సంబంధించిన డయాగ్రామ్ వేయండి. మజిల్స్ ఎక్కడ ఉంటాయి, ఐబాల్ చుట్టూ ఎట్లా ఉంటాయి అనేది ఒక డయాగ్రామ్ వేయండి. డ్రా డయాగ్రామ్ ఆఫ్ లాక్రిమల్ అపారేటస్. లాక్రిమల్ పంక్ట, కెనెకులై, కామన్ కెనెకులస్ నీట్గా డయాగ్రామ్ వేసి పార్ట్స్ లేబుల్ చేయాలా. మీరు డయాగ్రామ్ క్వశ్చన్ వచ్చిందంటే డయాగ్రామ్ కోసం గంటలు గంటలు దాన్ని రబ్ చేస్తా వేస్తా టైం వేస్ట్ చేసుకోవద్దండి. డయాగ్రామ్ వేసే దానికన్నా లేబులింగ్ పార్ట్స్, నువ్వు డయాగ్రామ్ కొంచెం అటు ఇటు వేసినా అని పార్ట్స్ లేబుల్ చేస్తే సరిపోతుంది. వాట్ ఈస్ పీపుల్, వాట్ ఆర్ పీపులరీ రియాక్షన్స్. యాక్చువల్లీ ఇది ఫిజియాలజీ అనాటమీ క్వశ్చన్ రెండు కలిపి ఉంది. వాట్ ఈస్ పీపుల్ అంటే అనాటమీ, ఎట్లయినా అనాటమీ ఫిజియాలజీ అంతా ఒక పేపర్ 1 కాబట్టి ఎట్లయినా అడగచ్చు. వాట్ ఈస్ పీపుల్, వాట్ ఆర్ పీపులరీ రియాక్షన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు వైవాలో కూడా ప్రాక్టికల్స్లో కూడా పీపులరీ రియాక్షన్స్ గురించి అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే పీపులరీ రియాక్షన్ కెట్రాక్ట్లో ప్రతి ఒక్క కెట్రాక్ట్ కేస్కి మ్యాండేటరీగా ప్రతి ఒక్క కేస్కి పీపులరీ రియాక్షన్ చూపిస్తాం కాబట్టి వైవాలో ప్రాక్టికల్స్లో కూడా పీపులరీ రియాక్షన్స్ గురించి అడుగుతారు. తర్వాత ఎక్స్ప్లెయిన్ అనాటమీ ఆఫ్ కార్నియా. అనాటమీ ఆఫ్ కార్నియా సారీ రిపీట్ అవుతున్నాయి క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. ఎక్స్ప్లెయిన్ అనాటమీ ఆఫ్ కార్నియా. ఇది ఇంకొక క్వశ్చన్ వచ్చి టెల్ రీజన్స్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ వై కార్నియా ఈజ్ ట్రాన్స్పరెంట్. క్వశ్చన్ యాడ్ చేయడం మర్చిపోయినట్లున్నాను. వై కార్నియా ఈజ్ ట్రాన్స్పరెంట్, ఎక్స్ప్లెయిన్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ కార్నియా. కార్నియా ఎందుకు ట్రాన్స్పరెంట్గా ఉంది అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అంటే ఎందుకు ఇంపార్టెంట్ ఉంది, కార్నియా ట్రాన్స్పరెన్సీ లేకుండా అంటే దాని ఫంక్షన్ చేయలేదు కదా, రిఫ్రాక్షన్ చేయలేదు. రిఫ్రాక్షన్ చేయాలంటే లైట్ పాస్ కావాలా, ట్రాన్స్పరెంట్ లేకుంటే అది ఫంక్షన్ కాదు కాబట్టి అట్లా అది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు ఫిజియాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫిజియాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో డిస్కస్ అబౌట్ ఫిజియాలజీ ఆఫ్ విజన్. విజన్ అంటే ఏంది, విజన్ ఎట్లా కనిపిస్తుంది, విజన్లో టైప్స్ ఉన్నాయా, ఫార్మ్ సెన్స్, కలర్ సెన్స్, కాంట్రాస్ట్, సెన్సిటివిటీ, అట్లా అవన్నీ రాయొచ్చు. డిస్కస్ అబౌట్ ఫిజియాలజీ ఆఫ్ విజన్ అంటే. తర్వాత డ్రా డయాగ్రామ్ ఆఫ్ విజువల్ పాత్వే అండ్ లేబుల్ ఇట్. విజువల్ పాత్వే చిన్న క్లాసెస్లో నుంచి పెద్ద క్లాసెస్ వరకు అన్నిట్లో విజువల్ పాత్వే ఇంపార్టెంట్ కాబట్టి ఆ విజువల్ పాత్వే డయాగ్రామ్ వేయాలా, పార్ట్స్ లేబుల్ చేయాలా. ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ విజువల్ అక్యూటీ.
విజువల్ అక్యూటీ అంటే ఏంది, విజువల్ అక్యూటీ ఎట్లా మెజర్ చేస్తారు, ఏమిటితో మెజర్ చేస్తారు, ఎట్లా డినోట్ చేస్తారు విజువల్ అక్యూటీని, అవన్నీ రాయాలన్నమాట. ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ విజువల్ అక్యూటీ. తర్వాత రైట్ అబౌట్ విజువల్ పాత్వే, అంటే విజువల్ పాత్వే డయాగ్రామ్ ఒక్కటే కాకుండా కొంచెం నోట్స్ రాయాల్సి వస్తే కానీ రాసేటట్లు ఉండాలి అనమాట. నెక్స్ట్ తర్వాత వాట్ ఈస్ కలర్ విజన్ అండ్ వాట్ ఆర్ థియరీస్ ఆఫ్ కలర్ విజన్. కలర్ విజన్ అంటే ఏమి, థియరీస్ ఆఫ్ కలర్ విజన్ అంటే ఏమి, ట్రైక్రోమాటిక్ థియరీ, కోన్స్ 3 టైప్స్ ఉంటాయి, రెడ్ కోన్స్, బ్లూ ఎల్లో కోన్స్, అట్లా అవి రాయాలన్నమాట. గ్రీన్ కోన్స్, బ్లూ కోన్స్. తర్వాత స్కోటోపిక్ విజన్, ఫోటోపిక్ విజన్ కూడా ఇంపార్టెంట్. డే లైట్లో ఎట్లా విజన్ ఎట్లా కనిపిస్తుంది, డిమ్ లైట్లో ఎట్లా కనిపిస్తుంది అనేది స్కోటోపిక్ విజన్, ఫోటోపిక్ విజన్. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ విజన్. డెవలప్మెంట్ ఆఫ్ విజన్ అంటే చిన్నప్పుడు ఏ ఏజ్లో విజన్ ఎట్లా ఉంటుంది అనేది రాసేది డెవలప్మెంట్ ఆఫ్ విజన్. రైట్ అబౌట్ బైనాక్యులర్ విజన్. బైనాక్యులర్ విజన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. హౌ ఈస్ ఐ కంపేర్డ్ విత్ కెమెరా, కెమెరాలో ఏ పార్ట్ ఎట్లా కంపేర్ చేస్తారు అని. తర్వాత ఇంకా ఫిజియాలజీ క్వశ్చన్స్ వచ్చి ఆక్వియస్ హ్యూమర్ క్వశ్చన్. వాట్ ఈస్ ఆక్వియస్ హ్యూమర్, ఎక్స్ప్లెయిన్ ఫార్మేషన్ అండ్ డ్రైనేజ్ ఆఫ్ ఆక్వియస్ హ్యూమర్. ఎట్లా ఆక్వియస్ హ్యూమర్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతుంది, ఎట్లా బయటికి పోతుంది అనేది ఇంపార్టెంట్. తర్వాత వాట్ ఈస్ టియర్ ఫిలిం, డిస్క్రైబ్ లేయర్స్ ఆఫ్ టియర్ ఫిలిం. టియర్ ఫిలిం కూడా ఇంపార్టెంట్. వాట్ ఈస్ టియర్ ఫిలిం, డిస్క్రైబ్ ద layers of tear film. Okay, this video is from Monica Paramedical College, Kurnool. It is registered under AP Andhra Pradesh State Allied Health Professional Council, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాలేజ్. ఏపీలో, తెలంగాణ వాళ్ళు కూడా చేయొచ్చు, నాన్ లోకల్ కోటాలో అయితే. థ్యాంక్ యూ.